హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎగ్ బిర్యానీ. అన్ని బిర్యానీలో కంటే ఈజీగా ఎగ్ బిర్యానీని చేసుకోవచ్చు. కొత్తగా వంట చేసే వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో చికెన్ బిర్యానీ కంటే టేస్టీగా ఎగ్ బిర్యానీ ఉంటుంది. ఒక్కసారి నేను చూపించే విధంగా ఎగ్ బిర్యానీ చేయండి. ఈ టేస్ట్ చూసి మీ ఇంట్లో పిల్లలు పెద్దలు మళ్ళీ చేయించుకొని తింటారు, అంత బాగుంటుంది. ముందుగా ఎగ్ బిర్యానీ చేయడానికి 1/2 kg బాస్మతి రైస్ తీసుకోవాలి. ఇవి 2 గ్లాసుల వరకు ఉన్నాయి. మంచి హై క్వాలిటీ బాస్మతి రైస్ తీసుకుంటేనే ఏ బిర్యానీ అయినా మంచి టేస్ట్తో ఫ్లేవర్గా ఉంటుంది. ఈ బియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా మంచినీళ్ళతో కడుక్కోవాలి. దీనిని గట్టిగా ప్రెస్ చేస్తూ కడగకూడదు, మనకు బియ్యం అనేది విరిగిపోతుంది. దీనిని 1/2 అవర్ సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న కోడిగుడ్లను తీసుకొని వీటిని ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ తీసుకోండి. వీటికి ఇప్పుడు ఇలా పసుపు, ఉప్పు, కారం వేసి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద బిర్యానీ చేసుకోవడానికి ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెను తీసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 2 ఆనియన్స్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఇలా గరిటెతో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇందులోనే మనం ఉప్పు, కారం, పసుపు పట్టించిన ఎగ్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. అన్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా నిదానంగా గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి. ఎగ్స్ మీద ఇలా గోల్డెన్ లేయర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అది వేడయ్యాక దీంట్లో సాజీరా, దాల్చిన చెక్క, యాలక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఒక అనాస పువ్వు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్లో వేగాక 2 చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక ఇందులో 1 కప్పు సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలని, అలాగే చిన్నగా కట్ చేసిన ఆలుగడ్డ ముక్కలని వేసుకోవాలి. వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఈ పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా వేగాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ కారం మనం వేసిన ఆలుగడ్డ, క్యారెట్ ముక్కలకి బాగా పట్టాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో 2 టమాటాలని చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఒకసారి దీనిని గరిటెతో బాగా కలిపి లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు మసాలాలలో ఉండలు లేకుండా బాగా కలిసిపోవాలి. అంతవరకు మనం గరిటెతో బాగా కలుపుకోవాలి. పెరుగు మసాలాలలో ఇలా బాగా కలిసిపోయి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో మనము ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్ అన్నీ వేసిన తర్వాత 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికిస్తే ఎగ్స్కి మనం వేసిన మసాలా అంతా బాగా పడుతుంది. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన పుదీనాని, చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేవర్ కోసము ఇలా చేతితో నలిపిన కసూరి మేతిని కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. దీనిని ఒకసారి గరిటెతో బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని దానిలో 2.5 లీటర్ల వరకు నీళ్లు వేసుకోవాలి. దీంట్లో సాజీరా, జీలకర్ర, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మరాఠా మొగ్గ, లవంగాలు, దాల్చిన చెక్క ఇలా అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. దీంట్లో చిన్నగా కట్ చేసిన పుదీనాని, చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసుకోవాలి. మనం ఉడికించే రైస్ పుల్లలుగా రావడానికి, అలాగే రైస్ మెరుస్తూ ఉండడానికి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అలాగే అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకుంటే మనకి రైస్ అనేది చాలా ఫ్లేవర్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ మరిగేంత వరకు ఉంచుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఒకసారి గరిటెతో బాగా కలిపి అన్నాన్ని ఉడికించుకోవాలి. మనము ఈ అన్నం వండడమే జాగ్రత్తగా వండుకోవాలి. మనము రైస్ ఎంత పర్ఫెక్ట్గా వండుకుంటే మనకి బిర్యానీ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. అన్నం అనేది ఇలా 75 to 80% కుక్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లు రైస్ ఈ మాత్రం పలుకు ఉంటే సరిపోతుంది. పూర్తిగా మెత్తబడకూడదు, కొంచెం గట్టి పలుకుగానే ఉండాలి. ఇలా ఉడికిన రైస్ని ఇలా వాటర్ లేకుండా తీసి వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఎగ్ మసాలా గిన్నెని తీసుకొని దానిలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కొంచెం వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. చూడండి గ్రేవీ అనేది ఎంత బాగా వచ్చిందో. ఈ గ్రేవీ నుంచి మనం సగం మసాలాని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ని పూర్తిగా తీసేసి కొంచెం మసాలాని ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు మనకి అడుగు మసాలా మాడకుండా మనం రైస్ ఉడికించుకున్న వాటర్ని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఇందులో వేసుకోవాలి. అప్పుడు మనకి అడుగు అనేది మాడకుండా ఉంటుంది. దీని మీద మనం ఉడికించుకున్న బాస్మతి రైస్ని వేసి ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీని మీద మన ఎగ్ మసాలాని వేసుకోవాలి. ఇది అంతా గరిటెతో బాగా పరుచుకున్న తర్వాత దీని మీద బ్రౌన్ ఆనియన్స్ని వేసి మిగిలిన రైస్ని కూడా ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. రైస్ అంతా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. దీని మీద సన్నగా కట్ చేసిన కొత్తిమీరని, సన్నగా కట్ చేసిన పుదీనాను కూడా వేసుకొని 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకొని మూత పెట్టి దీనిని లో ఫ్లేమ్ మీద 15 నిమిషాలు దమ్ చేసుకోవాలి. మనం తీసుకున్న బిర్యానీ గిన్నె పల్చగా ఉంటే కింద చపాతీ ప్యాన్ పెట్టుకొని దాని మీద బిర్యానీ గిన్నె పెడితే అడుగనేది మాడకుండా ఉంటుంది. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి అద్భుతమైన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి రైస్ పొడి పొడిగా పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా. ఎగ్స్కి కూడా మసాలా చక్కగా పట్టింది. మనం ఇందులో క్యారెట్, ఆలుగడ్డ వేయడం వల్ల తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది. ఒక్కసారి నేను చూపించిన విధంగా ఎగ్ బిర్యానీ చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయించుకొని తింటారు. అంత బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్